లవ్ అనేది ఒక ఎమోషన్. అది మనం ఎంత దాయాలనుకున్నా సరే దాయలేము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ ఆర్ట్ గ్యాలరీ. విజయవాడ స్టూడియోలో ఒక పెయింటింగ్ ఉంటుంది, శకుంతల ద లుక్స్ ఆఫ్ లవ్ అని. ఈ పెయింటింగ్ స్టోరీ ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడు ఈ పెయింటింగ్ చూసినా సరే మన ఫేస్లోకి తెలియకుండా ఒక స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఈ పెయింటింగ్ స్టోరీ అలా ఉంటుంది. ఈ పెయింటింగ్ రాజా రవివర్మ గారు 1898లో గీశారు. కాళిదాస్ గారు రచించిన అభిజ్ఞాన శకుంతలలోని ఒక సన్నివేశాన్ని తీసుకుని ఆయన ఈ పెయింటింగ్ చేశారు. ఈ పెయింటింగ్ ఎలా ఉంటుందంటే, శకుంతలాదేవి వాళ్ళ ఫ్రెండ్స్తో అడవిలో నడుస్తున్న టైంలో తన కాళ్ళకి ఏదో గుచ్చుకొని అది తీస్తున్నట్టు ఉంటుంది. యాక్చువల్లీ తన కాళ్ళకి ఏం గుచ్చుకోదు. అక్కడ తన ప్రియుడైన దుష్యాంతుని చూడటం కోసం తను వెనక్కి తిరిగిద్ది. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి తెలిస్తే ఆట పట్టిస్తారని చెప్పి తన కాళ్ళకి ఏదో గుచ్చుకున్నట్టు నటిస్తూ వెనక్కి తిరిగి చూసిద్ది. ఈ స్టోరీ మొత్తం వెనకాల ఉన్న పెయింటింగ్ ఇదే, శకుంతల ద లుక్స్ ఆఫ్ లవ్. ఈ పెయింటింగ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైద్ది. ఈవిడే శకుంతల గారు. ఈవిడ హ్యాండ్ వచ్చేసరికి లెగ్ దగ్గర ఏదో తీస్తున్నట్టు ఉంటుంది. ఐస్ మాత్రం బ్యాక్ సైడ్ ఎక్కడో చూస్తున్నట్టు ఉంటాయి. ఆమె తన ప్రియుని చూడాలనుకునే ఆ తప్పున రాజా రవివర్మ గారు ఆవిడ కళ్ళలో చూపించారు. అందుకే పెయింటింగ్ ద లుక్స్ ఆఫ్ లవ్ అంటారు. అదేదో చెప్తారు కదా, నిజమైన ప్రేమ కనిపించేది అమ్మాయిల కళ్ళల్లో అని.